ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొలది చంద్రబాబు జనసేన కూటమి మరింత బలహీనపడనుందా? చచ్చిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని నేనే బతికించినాను అనేటటువంటి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, చివరికి జనసేన పార్టీ కూడా ఏమీ చేయలేనటువంటి అశక్తిత పరిస్థితుల్లో ఆ రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కోబోతోందా? అదే రకంగా చంద్రబాబు నాయుడు పార్టీలో అనేక మంది సీనియర్లందరూ కూడా కినుక వహించటానికి కారణం వైసీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు మాత్రమే సీట్లు ఇవ్వటం, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి సీనియర్లకు టికెట్ నిరాకరించటం, ఇవన్నీ కూడా పార్టీలో చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని కలగజేసేటటువంటి పరిస్థితి దిశగానే వెళ్ళటం అనేటటువంటిది తప్పనిసరిగా మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అంశం. కొంతకాలం క్రితం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్న ఎవరైతే నాగబాబు గారు ఉన్నారో, వారికి ప్రజల్లో ఏమాత్రం బలం లేనటువంటి ఒక వ్యక్తి. ఆయన రాజకీయాల పట్ల ఏమాత్రం ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి. కేవలం సినిమాల్లో ఒక నటుడుగా, అదే రకంగా చిరంజీవి లాంటి ఒక ప్రముఖ నటుడికి తమ్ముడుగా, పవన్ కళ్యాణ్ లాంటి ఒక నటుడికి అన్నగా మాత్రమే పరిచయం తప్పిస్తే రాజకీయాల పట్ల అవగాహన లేకపోవటం, కానీ మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా కోటలు దాటేటటువంటి మాటలు మాట్లాడటం అనేటటువంటిది మనం గడిచినటువంటి కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి ప్రహసనం. అనేక సందర్భాల్లో ఒక ఎన్టీ రామారావు లాంటి వ్యక్తులు తప్ప సినిమా రంగం నుంచి వచ్చినటువంటి అనేక మంది నటులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి మనకి. ఈవెన్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా గర్వంతో 2 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయటం, ఆ 2 నియోజకవర్గాల్లో కూడా ఓటమిని చవిచూడటం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. విజ్ఞులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సినిమా రంగానికి రాజకీయ రంగానికి ఉండేటటువంటి ఒక స్పష్టమైనటువంటి తేడా, సినిమా రంగం అనేటటువంటిది ప్రజలకు కేవలం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటటువంటి ఒక సాధనం మాత్రమే అనేటటువంటి దానికి ఒక రకమైన విచక్షణ చూపించినారు. రాజకీయ రంగం అంటే కనీసం ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా మా యొక్క జీవితాల్ని మార్చగలిగేటటువంటి శక్తి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి ఒక ప్రముఖ నటుడు కంటెస్ట్ చేసినా కూడా నార్మల్గా ఉండేటటువంటి రాజకీయ నాయకుల పట్ల మొగ్గు చూపినటువంటి సందర్భాలు ఉన్నాయి. విశాఖపట్నం గాజువాకలో అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వారికి సంబంధించినటువంటి వ్యక్తి గెలిచారు. అదే రకంగా అదే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గాజువాకలో కంటెస్ట్ చేసినాడు. విశాఖపట్నం లాంటి ఒక అర్బన్ ప్లేస్లో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఒక్క పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ పార్టీ గెలిచింది. అంటే ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల మీద ఏ రకమైనటువంటి అసహనం ఉందో ఆ ఎన్నిక తెలియజేస్తుంది. దాన్నే పవన్ కళ్యాణ్ గారు పదే పదే దాన్ని మాట్లాడుతూ చెప్పారు. అనేక సందర్భాల్లో వారే నిజాలన్నీ కూడా బయటికి చెప్పారు. నాకు ఎవరైతే నన్ను అభిమానించేటటువంటి నా ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ఎన్నికల రంగంలో జనసేన పార్టీకి ఓటు చేసేటట్టుగా నేను ఎలక్షనీరింగ్ చేయలేకపోయినానన్నారు. అదే రకంగా సాక్షాత్తు నాలాంటి వ్యక్తినే మీరు ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేకపోయినారు రాజకీయాల్లో అనేటటువంటి మాట వారి నోటమ్మటే వెలువడింది. ఇటువంటి సందర్భంలో నాగబాబు లాంటి వ్యక్తి అనకాపల్లి నియోజకవర్గం పార్లమెంటు సభ్యత్వాన్ని ఆశించి నరసాపురంలో గెలిచేటటువంటి అవకాశం లేదు అని తెలుసుకుని నరసాపురం నుంచి అనకాపల్లికి వెళ్ళి అక్కడ ఒక ఇల్లును కూడా అద్దెకి తీసుకుని రాజకీయాలు నడపాలనేటటువంటి ఒక ఆలోచన చేసినటువంటి వ్యక్తి. దానిలో అనకాపల్లి నుంచి కొడతాల రామకృష్ణ పార్లమెంటు సభ్యుడిగా కంటెస్ట్ చేస్తానన్నా కూడా ఆయన్ని కాదనుకుని లోకల్గా ఒక అసెంబ్లీ స్థానానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో నాగబాబు లాంటి వ్యక్తి తను అనకాపల్లిలో కూడా గెలిచేటటువంటి అవకాశం లేదు అనే సందర్భంలో మూటాముల్లా సర్దుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసినాడు. సో ఇవి స్పష్టంగా తెలిసేటటువంటి విషయాలు. జనసేన పార్టీకి ఉన్నటువంటి ఓటు శాతం 5% మాత్రమే. ఆ 5% కూడా 2019 ఎన్నికల్లో వచ్చిన తర్వాత అది పెరిగినటువంటి శాస్త్రీయ పరమైనటువంటి బేస్ ఎక్కడా మనకు కనిపించలేదు. తర్వాత జరిగినటువంటి ఏ ఎన్నికల్లో కూడా వారికి 5.5% దాటి ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఎక్కడ మనకు కనిపించలేదు. అటువంటిది ఈ 5.5% కూడా ఇవాళ ఉన్నదా లేదా అనేటటువంటిది ఆశ్చర్యం. ఎందుకంటే కాపు వర్గాల్లో వచ్చేటటువంటి ఒక అసహనం వర్గాన్ని మొత్తానికి
చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని కిరుకు వహించినటువంటి అనేక మంది కాపు నాయకులు సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ని ఓడగొట్టడానికి. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ యొక్క ఎగ్జిస్టెన్సే ప్రమాదం ఉండేటటువంటి పరిస్థితిలో పడింది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి పవన్ కళ్యాణ్ ఒక ముసుగును తీసేసినాడు అనేటటువంటి విమర్శకి ఆస్కారం కల్పించేటటువంటిది. వారేం మాట్లాడినారు? నా జీవితకాలం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీతోనే అంటిపెట్టుకుంటానని చెప్పారు. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక రాజకీయ పార్టీ తను సొంతంగా అధికారాన్ని కైవసం చేసుకోవాలి, అదే రకంగా ప్రభుత్వాన్ని స్థాపించాలి అనేటటువంటి కోరికతో మాత్రమే పార్టీలు పెడతారు. అటువంటిది ఈయన పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనేటటువంటి తాపత్రయంతో 2014 నుంచి కూడా అనేక రకాలైనటువంటి రాజకీయాలు వారి ఫేవర్లో నడిపినటువంటి వ్యక్తి వారి యొక్క ముసుగుని కంప్లీట్గా తీసేసి నా జీవితకాలం జనసేన పార్టీ అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ వెనకాలే నడుస్తుంది అన్న ఎష్యూరెన్స్తో 24 సీట్లు తీసుకున్నారు. 24 సీట్లలో 5 సీట్లకు మాత్రమే క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసి మిగతా క్యాండిడేట్స్ని డిక్లేర్ చేయకపోవటం అనేటటువంటిది వారికి ఉండేటటువంటి బలహీనత అని మనం చెప్పక తప్పదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తారు అని ఎవరు అడిగినా వారిని అడిగినా ఆన్సర్ వస్తుంది, చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అదే రకంగా నిన్నగాక మొన్న రాజకీయాల్లో చేరినటువంటి లోకేష్ అనేటటువంటి వ్యక్తి, అతని నియోజకవర్గం ఏమిటని కూడా అందరూ చెప్పగలుగుతారు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఏమిటి అనేటటువంటిది ఎవరికి తెలియనటువంటి $100 ప్రశ్న. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ ఏమిటి అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,15,00,000 మంది ఓటర్లలో ఏ ఒక్క ఓటర్ని అడిగినా ఇమీడియట్గా ఆన్సర్ చెప్పేటటువంటిది. అటువంటిది పవన్ కళ్యాణ్ ముందుగా గాజువాక నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు. మళ్ళీ తర్వాత అక్కడ సర్వేలన్నీ కూడా తనకు అనుకూలంగా లేకపోయిన సందర్భంలో గాజువాక నుంచి కాకినాడ పారిపోయినాడు. కాకినాడలో ఇల్లు తీసుకోవాలి, ఒక భవంతి తీసుకోవాలి, తీసుకుంటున్నాడు అనేటటువంటి వార్తల నేపథ్యంలో కాకినాడలో కూడా అనువైనటువంటి స్థానం లేదు అని చెప్పి భీమవరానికి పరిగెత్తుకొచ్చినాడు. భీమవరంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది దగ్గర సలహాలు తీసుకుంటూ నాకు సపోర్ట్ చేయండి అనేటువంటి నేపథ్యంలో ఇవాళ మనకు వినిపిస్తున్నటువంటి వార్త భీమవరం నియోజకవర్గాన్ని నుంచి పిఠాపురం నియోజకవర్గానికి పారిపోతున్నాడు అనేటటువంటిది. సో మొట్టమొదటిగా తన అధ్యక్షుడిగా 24 స్థానాల్లో ఏ స్థానం నుంచి తను కంటెస్ట్ చేస్తున్నాడు అనేటటువంటి చెప్పుకోగలిగినటువంటి ధైర్యం లేనటువంటి వ్యక్తి ఏదైనా మాట్లాడితే నన్ను ఓడగొట్టడానికి వైసీపీ పార్టీ వ్యూహాలు రచిస్తుంది కాబట్టి నేను డిక్లేర్ చేయటం లేదు. కానీ మొన్న తాడేపల్లిగూడెం సభలో జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నాను నిన్ను అధః పాతాళానికి తొక్కకపోతే నా పేరు సంథింగ్ అనే మాట మాట్లాడినాడు. 175 సీట్లలో 24 సీట్లు ఇచ్చి నిన్ను అధః పాతాళానికి తొక్కింది చంద్రబాబు నాయుడు. సో ఏదైనా కోపం ఉంటే వారి మీద చేయాలి. ప్రతి కాపు నాయకుడు, కాపు వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా 24 సీట్లతో నువ్వు ఏ రకమైనటువంటి అధికారాన్ని సంపాదిస్తావు? 24 సీట్లు గెలిచేటటువంటి దాఖలాలు ఉండవు. మహా అయితే 5, 6, 7 ఒకవేళ మీ ఫేవర్లో కనుక ఓటర్స్ ఉన్నారు అనుకున్నాం. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక రకమైనటువంటి వెన్ను చూపేటటువంటి పరిస్థితి. ఇక తెలుగుదేశానికి కనుక వస్తే తెలుగుదేశంలో ఉండేటువంటి సీనియర్లు దేవినేని ఉమా ఏ కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేస్తున్నాడో తెలియదు. అదే రకంగా వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే గెలుపు గుర్రాలుగా కనిపిస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ కానీ లేదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, లావు కృష్ణదేవరాయలు, మరి వీరందరినీ విమర్శించినటువంటి వాళ్ళు మీరు. వీళ్ళందరూ కూడా ఇసుక దోపిడీ చేసినారు, లిక్కర్ దోపిడీ చేసినారని చేసి ఇవాళ వారే మీరు గెలుపు గురాలైనా ఈ రోజున. అందుకని చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి అన్ని అబద్ధాలు. ఇవాళ మనకు అందినటువంటి సమాచారం ప్రకారం దాదాపు 100 నియోజకవర్గాల్లో 55%తో వైసీపీ గెలవబోతోంది. మిగతా నియోజకవర్గాలు 50% తగ్గకుండా వారికి ఉన్నదనేటటువంటి సర్వే వివరాలు వారికి కూడా తెలుసు. ఏవైనప్పటికీ కూడా ప్రగల్భాలు పలకటం, లేనిపోనివి రాయటం అనేటటువంటిది మీడియాతో కలిసి ఆ వేరే ప్రపంచంలో వారికి ఉన్నటువంటి వెల్విషర్స్ని, ఓటర్స్ ఉంచే ప్రయత్నం తప్ప ఇవాళ నియోజకవర్గాలు పేర్లు చెప్పుకోలేనటువంటి జనసేన పార్టీ, అదే రకంగా వైసీపీ తనకున్నటువంటి సీనియర్లందరినీ కూడా పక్కన పెట్టి దేవినేని ఉమని పెనమలూరుకి నియోజకవర్గానికి వెళ్ళమని చెప్పినప్పుడు నిన్ననే బోడే ప్రసాద్ అక్కడ ఉన్నటువంటి యాస్పిరెంట్ ఎవరైతే ఉన్నాడో ఆయన మాట్లాడుతూ ఆల్తూ ఫాల్తూ వాళ్ళందరూ ఇక్కడికి వస్తే మేము దానికి సిద్ధంగా లేవనేటటువంటి మాట మాట్లాడినాడు. సో ఇవన్నీ కనుక మనం చూస్తే సీనియర్ల తిరుగుబాటు అనేటటువంటిది తప్పదు. మనం వింటున్నాం గంటా శ్రీనివాసరావు మళ్ళీ వైసీపీ వైపు చూస్తున్నాడు అనేటటువంటి మాట.
సో ఇవన్నీ కూడా ఒక్కసారి తను నియోజకవర్గాలని మిగిలిన నియోజకవర్గాలు అనౌన్స్ చేసిన తర్వాత వచ్చేటటువంటి ప్రాబ్లం. ఈ లోపల భారతీయ జనతా పార్టీ పర్మనెంట్గా వారి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఏవైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు పలికేటటువంటి ప్రగల్భాలన్నీ కూడా ఓటర్లని మభ్యపెట్టడానికి చేసేటటువంటి తప్పిస్తే తనకి ఏమాత్రం బలం లేదన్న సంగతి ఆయనకి తెలుసు. నిన్ననే 2-3 గంటల పాటు ప్రశాంత్ కిషోర్తో చర్చించిన తర్వాత మరింతగా తెలిసనే వాస్తవాన్ని అందరం కూడా తెలుసుకోవాలి.